హలో గైస్, అందరూ ఎట్లున్నారు? మస్తున్నారులే. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. అది ఎవరిదో కాదండి, మన మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ వస్తుంది కదండి. అది ఎప్పుడో కాదు, టుమారో రిలీజ్ అవుతుంది August 15th. సో డెఫినెట్గా అందరూ వెళ్ళి చూసేసేయండి. సో నేను సడన్గా ఇలా వంట చేస్తున్నప్పుడు సడన్గా మా వారు నైట్ కాల్ చేశారనమాట. ఆఫ్టర్ ఆఫీస్ ఇలా దగ్గరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, వచ్చేసేయ్ అని చెప్పేసి. నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు కాబట్టి సో సడన్గా అలా చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది. సో నేను కూడా వెళ్ళిపోయాను. ఇక్కడ క్రౌడ్ చూడండి, చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చారు. ఇప్పుడు మన రవితేజ గారు మాట్లాడుతున్నారు, వినండి. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు, ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్గా చేసుకుంటాడు. డైలాగ్స్ కానీ, లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ప్రతిదీ. సో ఇంతకన్నా ఏం చెప్తాను, డోంట్ స్కిప్ ద వీడియో ఆంటీ, అండ్ దెన్ ఫుల్ వీడియో చూసేసండి. డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద వీడియో. 14వ తారీఖు సాయంత్రం నుంచి ఎరగతి పోతున్నాయన్నా. మర్చిపోయిన ఇంకో విషయం, యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయింది తమ్ముళ్ళు. శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ కి థ్యాంక్ యూ సో మచ్. యా దట్స్ ఇట్. ఓకే, సో ఓవర్ టు హరీష్ శంకర్. జై సినిమా. రవితేజ గారు, ఒక క్వశ్చన్. టూ ఆప్షన్స్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా? ఒకటి, హరిశంకర్ గారిని ఆన్ సెట్ ఎలా ఉంటారో కొంతమంది ఇమిటేట్ చేశారు, మీరు ఇమిటేట్ చేస్తే చూడాలి. లేదు అంటే ఆయనకు ఒక టైటిల్ ఇవాళ మనం ఇద్దరికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బెదిరిస్తున్నాడు అలాగే అంటాడు. కాదు, నువ్వు చెప్పు. అవును, రవితేజ గారే చెప్పాలంట. ద మోస్ట్ ఎనర్జెటిక్ డైరెక్టర్. డైరెక్టర్. అరుపులు, కేకలు అన్ని మామూలే, అందరికి అలవాటే. మరి 6 తర్వాత 9 to 6 ఒక హరీష్ శంకర్, 6 తర్వాత ఇంకో హరీష్ శంకర్. ఓకే థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడుతున్నారు, గోల్డ్ కట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎప్పుడు అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ సీను, నిజంగా చాలా 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 గ్రాండ్ గా ఈ ఫంక్షన్ చేశాను, నేను ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏ సినిమా స్టార్ట్ అవడానికైనా సరే రైటింగ్ టీమ్ చాలా ఇంపార్టెంట్. అది పాటలు అవ్వచ్చు, పాటల గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మా భాస్కర్ భట్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నువ్వు లేకుండా నా సినిమా కూడా ఊహించుకోలేను. నా సినిమా ఊహించుకొని సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు. అండ్ కమింగ్ టు మై రైటింగ్ టీమ్, మై స్క్రీన్ ప్లే టీమ్. థియేటర్ ఇష్యూల విషయంలో చాలా మంది మీరు విమర్శించారు వేదిక మీద, అందుకే ఇదే వేదిక మించి మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా దగ్గర నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకంటే రవితేజ గారు చాలా అంటే ఎవరు సపోర్ట్ లేకుండా చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి మరి ఇంత పొజిషన్కి వచ్చారంటే చాలా గ్రేట్ కదా. సో ఎవరైనా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ దెన్ మనము మూవీస్ నుంచి ఏమి నేర్చుకోవాలంటే గుడ్ నేర్చుకోవాలి, బ్యాడ్ని వదిలేయాలి. సో నేను ఈ టాపిక్ గురించి నేను ఎప్పుడైనా మాట్లాడతాను. సో నేను ఎలా ఏం నేర్చుకుంటాను, అండ్ దెన్ నేను ఎలా ఇన్స్పైర్ అవుతాను, అండ్ దెన్ నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను అనేది కంప్లీట్గా నేను ఎప్పుడైనా మీకు చెప్తాను. సో చూసేసేయండి ఇప్పుడైతే. అండ్ దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ నౌ బికాస్ ఎప్పుడు చూడండి ఇంత సడన్గా ఇలా చూసేసరికి. ఇది కర్నూలులో ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలుకి నాకు కూడా ఒక విడదీయని బంధం ఉంది. లాస్ట్ టైం గద్దలకొండ కన్నీ ఇక్కడే ఉన్నాను నేను 15 రోజులు. యాగంటిలో షూటింగ్ చేసాం, ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. మళ్ళీ మిస్టర్ బచ్చన్ కూడా మీరు బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్. అండ్ ఈ సినిమా తర్వాత రవి ఆర్టిస్ట్ కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నా. బేసిక్ గా ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ అందరూ ప్రవీణ్, గిరి, మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ సత్య మీరు లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ వన్ ఫ్రేమ్ ఆఫ్ మై ఫిలిం. ఇది ఇతనితో నాకు 4వ సినిమా. బోస్ థ్యాంక్స్ వుడ్ బి ఎ వెరీ స్మాల్ వర్డ్ టు సే. మీకు ఎంత కావాలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఆల్రౌండర్ ఇతను. రవితేజ గారి దగ్గర ఎవరైనా ఆల్రౌండర్ అంటే అది మేకప్ సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యేది కాదు. సీను ఏం చేశాడనేది మేము బైక్లో చెప్పకూడదు, చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సీను. నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నేను వీడే సినిమాకి అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నేను బావా అని పిలిచిన వాళ్ళం. ఇప్పుడు నేను డైరెక్టర్ అయ్యి కాబట్టి తను సార్ అన్నాడు, బట్ తన మటుకు నాకు ఎప్పుడు బావనే. బావా లవ్ యూ సో మచ్. మిరపకాయకి ఇప్పటికీ రవితేజ గారు బిహేవియర్లో అలాగే ఉన్నారు, కానీ నువ్వు మట్టుకు చాలా చాలా ఎదిగిపోయేవరా, అది మట్టుకు నేను ఈ సినిమాకి చూసా.
ఇక్కడ చూడండి ఒక బ్రదర్ ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు స్టేజ్. శ్రేయాసీను నువ్వే పంపావా? శ్రేయాసీను నువ్వే పంపావా? టీఆర్పీ కోసం కాదు కదా, వచ్చి చూసుకో. అనేది లేదు, అది మిస్టర్ బచ్చన్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మికీ జే మేయర్. ఇతను చాలా తక్కువ మాట్లాడతాడు, నేను ఎలా మాట్లాడతాను మీకు తెలుసు, చెప్పవలసిన లేదు. రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా, అది ఒక్కటి విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అప్పటికి అందరూ చూడండి ఎలా పరిగెట్టేస్తున్నారు. అక్కడ ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళతో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది అనమాట. సో ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసే ఓపిక లేదు కాబట్టి సో అక్కడే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. 1 or 2 ఉంటే అక్కడే తినేసేసి బయలుదేరిపోయామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్